విశాఖ కేంద్రంగా సోమవారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. జోన్ రాకతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. 30 ఏళ్ల పోరాటం ఫలించి జోన్ అందుబాటులోకి వస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యం అని చెప్పి ఈ యొక్క రైల్వే జోన్ తీసుకురావడంలో మనందరం కలిసి చేసిన కృషిని దానికి ఆమోదించి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. రాబో కాలంలో ఈ ప్రాంత వాసులకి పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగాలు కలిగే విధంగా ఇక్కడ ఆర్ఆర్బీ సెంటర్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి, అలాగే కొత్త రైళ్లు రావాలని చెప్పి, విశాఖ కేంద్రంగా బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో వస్తుందని చెప్పి మన రైల్వే మంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కూడా అద్భుతాలు. ఆ విధంగా రైల్వే జోన్ సాకారం చేసుకున్నాం. తప్పకుండా మన ప్రాంతానికి సంబంధించి అనేక రకాల రైల్వే పరంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మనందరం కలిసి కృషి చేయాలి. ఈ సందర్భంగా మరొకసారి మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి చేసిన కృషి ఒక అద్భుత విజయంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ, ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం యొక్క రైల్వే జోన్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.